డియర్ స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్. లాస్ట్ క్లాస్లో మనము హార్ట్ యొక్క అనాటమీ చూసుకున్నాం. హార్ట్ యొక్క అనాటమీ అంటే ఇక్కడ మన దాంట్లో ఉండేటువంటి స్ట్రక్చర్స్ చూసుకున్నాం. ఒకసారి మళ్ళీ మనం చిన్నగా రివైజ్ చేసుకుందాం. సో హార్ట్లో ముఖ్యంగా మనకి ఎన్ని ఉంటాయంటే వీ హ్యావ్ 4 ఛాంబర్స్ అన్నాం. రైట్ యాట్రియం, లెఫ్ట్ యాట్రియం, రైట్ వెంట్రికల్, లెఫ్ట్ వెంట్రికల్, కుడి కర్ణిక, ఎడమ కర్ణిక, కుడి జఠరిక, ఎడమ జఠరిక. సో నేను మీకు చెప్పని పాయింట్ ఏమిటంటే రైట్ సైడ్ మొత్తం మీకు తెలిసింది ఏముంటుంది, CO2 రక్తం ఉంటుంది, ఎడమ పక్క మొత్తము O2 ఉంటుంది. సో రైట్ సైడ్ బ్లడ్ అనేది లెఫ్ట్ సైడ్ బ్లడ్తో కలవకూడదు ఎప్పుడు కూడా. CO2 బ్లడ్ మస్ట్ నాట్ మిక్స్ విత్ ద O2 బ్లడ్. అలా కలవకుండా ఉండడానికి మధ్యలో గోడలు ఉంటాయి. 2 యాట్రియం మధ్యలో, రైట్ యాట్రియం లెఫ్ట్ యాట్రియం మధ్యలో సన్న గోడ ఉంది ఇక్కడ ఒకటి. ఈ గోడను ఏమంటాం మనము, ఇంటర్ యాట్రియల్ సెప్టమ్ అంటాం. ఇంటర్ యాట్రియల్ సెప్టమ్, 2 యాట్రియం మధ్య ఉండే సెప్టమ్ గోడ కాబట్టి ఏమంటాం, ఇంటర్ యాట్రియల్ సెప్టమ్. ఇదేం చేస్తుంది, రైట్ యాట్రియంలో ఉన్నటువంటి CO2 బ్లడ్ను లెఫ్ట్ యాట్రియంలో ఉన్నటువంటి O2 బ్లడ్ని కలవకుండా చూస్తుంది. అదేవిధంగా క్రింద చూస్తే రైట్ వెంట్రికల్కి లెఫ్ట్ వెంట్రికల్కి మధ్యలో గోడ ఉంది. దీన్ని ఏమంటాం మనం, ఇంటర్ వెంట్రికులర్ సెప్టమ్ అంటాం. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఇంటర్ వెంట్రికులర్ సెప్టమ్. 2 వెంట్రికల్స్ మధ్య ఉండే సెప్టమ్ గోడ కాబట్టి ఏమంటాం మనం, ఇంటర్ వెంట్రికులర్ సెప్టమ్. తెలుగులో వీటిని ఏమంటాం మనము, దీన్నేమో కర్ణికాంతర వటలము అంటాం. కర్ణికాంతర వటలము 2 కర్ణికల మధ్య ఉంది కాబట్టి కర్ణికాంతర వటలము. ఇదేమో జఠరికాంతర వటలము. బిట్వీన్ 2 వెంట్రికల్స్, 2 జఠరికల మధ్య ఉంది కాబట్టి జఠరికాంతర వటలము అంటాం. ఓకే, సో ఇప్పుడు మనము ఈ హార్ట్లో ఉన్నటువంటి సర్క్యులేషన్ని వీడియోస్లో చూస్తే కొంచెం మనకి ఇంకా బాగా క్లియర్గా అర్థమవుతుంది. ఒక 3-4 టైమ్స్ చూస్తే వీడియోస్ మీకు పూర్తిగా ఐడియా వచ్చేస్తుంది. చూద్దాం. సో మనకు తెలిసిందే, సుపీరియర్ వెనా కేవా ద్వారా, ఇన్ఫీరియర్ కేవా ద్వారా CO2 బ్లడ్ కమ్స్ ఇన్ టు ద రైట్ యాట్రియం. తర్వాత కింద ఉండేది రైట్ వెంట్రికల్, దాంట్లో ఉండే దారిని ఏమంటాం మనము, ట్రై కస్పిడ్ వాల్వ్, తెలుగులో ఏమంటాం, త్రిపత్ర కవాటం. ఈ వెంట్రికల్లోంచి బయటికి పోయే దారిని ఏమంటాం మనము, ఈ ధమని పేరు ఏం పేరు, పల్మనరీ ఆర్టరీ అంటాం. ఇది పల్మనరీ వాల్వ్. తిరిగి పల్మనరీ వెయిన్స్ ద్వారా బ్లడ్, ఏ బ్లడ్ వెంట్రికల్ ఉంది కాబట్టి O2 బ్లడ్ కమ్స్ ఇన్ టు లెఫ్ట్ యాట్రియం. అక్కడ నుంచి ద్విపత్ర కవాటం ద్వారా లెఫ్ట్ వెంట్రికల్కి వెళ్తుంది. ఆ నుంచి మహాధమని కవాటం ద్వారా కమ్స్ ఇన్ టు మహాధమని అయోర్టా. దాని ద్వారా హోల్ బాడీ అంతా బ్లడ్ సప్లై అవుతుంది. ఇక్కడ చూడండి, ఇది CO2 బ్లడ్ బ్లూ కలర్లో ఉంది, ఇది O2 బ్లడ్. కిందికి వచ్చేటప్పుడు 2 దారులు ఓపెన్ అవుతాయి. ఇదేమో త్రిపత్ర, ఇది ద్విపత్ర కవాటము, ట్రైకస్పిడ్ వాల్వ్ అండ్ బై కస్పిడ్ వాల్వ్. ఓపెన్ అయిన తర్వాత మళ్ళీ 2 ఏమైనాయి, క్లోజ్ అయిపోయినాయి. కారణం ఏంది, ఈ బ్లడ్ మళ్ళీ వెనక్కి రైట్ యాట్రియంలోకి వెళ్ళకూడదు, ఈ O2 బ్లడ్ వెనక్కి లెఫ్ట్ యాట్రియంలో వెళ్ళకూడదు. అలా వెళ్ళకుండా ఉండడానికి కోసం ఈ 2 కవాటాలు ఏమవుతాయి, క్లోజ్ అయిపోతాయి. ఓకే, చూడండి, ఇక్కడ నుంచి మళ్ళీ బ్లడ్ ఎక్కడ పోతుంది, పైకి వెళ్తుంది ఇంటూ ద, ఇదేమో పల్మనరీ ఆర్టరీ. ఇక్కడ ఒక చిన్న కవాటం ఉంది, కవాటం పేరు ఏం పేరు, పుప్పుస కవాటము అంటాం, పల్మనరీ వాల్వ్ అంటాం.
ఓకే, సో పల్మనరీ వాల్వ్ ద్వారా CO2 బ్లడ్ ఎక్కడ పోతుంది? పల్మనరీ ఆర్టరీకి వెళ్తుంది. అదేవిధంగా ఇక్కడ నుంచి బ్లడ్ ఏమవుతుంది? ఇక్కడికి వెళ్తుంది. దేంట్లోకి వెళ్తుంది? ఇంటూ ద మహాధమని. ఇది మహాధమని. ఇక్కడ నుంచి ఇట్లా దారి ఇక్కడ ఓపెన్ అయింది చూడండి. ఇదేంది? మహాధమని కవాటము. అయోర్టిక్ వాల్వ్ ఓపెన్ కావడం వల్ల బ్లడ్ పైకి ఇంటూ ది అయోటా పోతుంది. పోయినెంబడి మళ్ళీ ఏమైంది? దీంట్లో రక్తం చేరింది, మళ్ళీ అది కిందికి వస్తుంది. ఇది బ్లడ్ సర్క్యులేషన్ ఇన్ ద హార్ట్. ఈ రెండు సుపీరియర్ వెనా కేవా, ఇన్ఫీరియర్ వెనా కేవా. ఇదిగోండి CO2 బ్లడ్ పైనుంచి కింది నుంచి దీంట్లోకి వస్తుంది ఇంటూ ద రైట్ ఆట్రియం. తర్వాత ఇది ఓపెన్ అవుతుంది, కమ్స్ ఇంటూ రైట్ వెంట్రికల్. దీని పేరు ఏం పేరు? ట్రైకస్పిడ్ వాల్వ్ లేదా త్రిపత్ర కవాటం. తర్వాత ఓపెనింగ్ ఆఫ్ పల్మనరీ వాల్వ్, అదేవిధంగా అయోర్టిక్ వాల్వ్. అప్పుడు బ్లడ్ ఏమైంది? వెనక్కి ఇంటూ ద లంగ్స్కి వెళ్తుంది. ఏది? CO2 బ్లడ్ పోయి అక్కడ మనకు O2గా మారుతుంది. మారి మళ్ళీ తిరిగి పల్మనరీ వెయిన్స్ ద్వారా ఇంటూ ది లెఫ్ట్ ఆట్రియం చేరుతుంది. అక్కడ మనకు మళ్ళీ ఇది ఓపెన్ అవుతుంది. ఏది? ఇది బైకస్పిడ్ వాల్వ్ ఓపెన్ అయ్యి లెఫ్ట్ వెంట్రికల్లోకి చేరుతుంది. ఇక్కడ నుంచి ఏమైంది? ఇక్కడ ఉండే కవాటం మహాధమని కవాటం లేదా అయోర్టిక్ వాల్వ్ ఓపెన్ అవుతుంది. అంతలోపు ఇది క్లోజ్ అవుతుంది. తర్వాత ఇలా అయోర్టాలోకి వెళ్ళిపోతుంది వెనక నుంచి. దీని శాఖల ద్వారా హోల్ బాడీ అంతా సప్లై అవుతుంది. ఇటు గమనిస్తే మీకు ఇక్కడ ఒక ధమని సిర ఉంది, ఇక్కడ సిర ఉంది. ఓకే, ఇదేంది? ఇదేమో సుపీరియర్ వెనా కేవా పైనది కాబట్టి ఏంది? ఇది సుపీరియర్ వెనా కేవా. ఇదేమో ఇన్ఫీరియర్ వెనా కేవా. శరీరంలో ఉన్నటువంటి మొత్తం CO2 బ్లడ్ పైనుంచి ఏమో సుపీరియర్ వెనా కేవా ద్వారా వస్తుంది. కింది ప్రాంతంలో ఉన్న CO2 బ్లడ్ ఏమవుతుంది? ఇన్ఫీరియర్ వెనా కేవా ద్వారా రైట్ ఆట్రియంలోకి ఎంటర్ అవుతుంది. ఇటు గమనిస్తే చూడండి, శిర రక్తం అంతా గుండె దిక్కుపోతుంది, దమ రక్తం ఎర్రదంతా బాడీ అంతా సప్లై అవుతుంది. దాని యొక్క దిశ చూడండి, రక్తం యొక్క ప్రవహించే దిశ చూడండి. ఇది క్లియర్గా ఉంది మీకు. రైట్ ఆట్రియం, లెఫ్ట్ ఆట్రియం, రైట్ వెంట్రికల్, లెఫ్ట్ వెంట్రికల్.
ఇది ట్రైకస్పిడ్ వాల్వ్, బైకస్పిడ్ వాల్వ్, పల్మనరీ వాల్వ్, అయోర్టిక్ వాల్వ్. జస్ట్ వీడియో చూడండి, మీకు అన్ని ఐడియా వస్తాయి ఎక్కడెక్కడ ఏమున్నాయని చెప్పేసి. O2 blood from the pulmonary vein comes into left atrium. అక్కడ నుంచి బైకస్పిడ్ వాల్వ్ ద్వారా లెఫ్ట్ వెంట్రికల్, అక్కడ నుంచి అయోర్టిక్ వాల్వ్ ద్వారా ఇంటు ద అయోర్టా. దాని ద్వారా మొత్తం హోల్ బాడీ అంతా సప్లై అవుతుంది. అక్కడ ఏమైంది, O2 అనేది CO2గా మారి తిరిగి వెయిన్స్ ద్వారా మళ్ళీ బ్లడ్కి వచ్చేస్తుంది. త్రూ సుపీరియర్ వెయిన్ కేవ్ ద్వారా రైట్ అట్రమ్కి రావడం. ఇలా O2 బయటికి పోవాలి, CO2 లోనికి రావాలి. వచ్చి ట్రై కస్పిడ్ వాల్వ్ ద్వారా ఇంటూ ది రైట్ వెంట్రికల్. అక్కడ నుంచి పల్మోనరీ వాల్వ్ ఉంది కదా పైన, పల్మోనరీ వాల్వ్ ద్వారా ఇంటూ ది పల్మోనరీ ఆర్టరీకి వెళ్ళిపోవడం. మీకు గుర్తుంది కదా, మొత్తం బాడీలో ఒకే ఒక ఆర్టరీలో ఏమవుతుంది, CO2 బ్లడ్ ఉంటుంది. ఆ ఆర్టరీ పేరు పల్మోనరీ ఆర్టరీ. అదేవిధంగా ఒకే ఒక్క వెయిన్లో O2 బ్లడ్, ఆ వెయిన్ ఏది, పల్మోనరీ వెయిన్. బాగా గమనించండి, ఇక్కడ ఏ కవాటాలు ఓపెన్ అవుతున్నాయి, ఏ క్లోజ్ అవుతున్నాయి.
ఓకే, మీకు ఇప్పుడు ఒక ఐడియా వచ్చి ఉంటుంది హార్ట్ యొక్క ఛాంబర్స్ ఏమిటి, బ్లడ్ యొక్క సర్క్యూట్స్ చూద్దాం మనం. తర్వాత నెక్స్ట్ టాపిక్ ఏమిటి, కండక్షన్ ఆఫ్ హార్ట్ అంటాం అంటే ఏమిటి, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కండక్షన్. ఒక వర్డ్ మీకు విని ఉంటారు, కండక్టర్ అనేది. బస్సులో ఉంటారు కదా కండక్టర్స్, వాళ్ళ పని ఏమిటి, వాళ్ళు 2 పనులు చేస్తారు. ఒకటి ప్యాసింజర్స్ దగ్గర డబ్బులు తీసుకోవడం, తర్వాత టికెట్ని తిరిగి ఇవ్వడం. సో ఇక్కడ ఏం చేస్తుంది, తను డబ్బులు తీసుకొని తిరిగి ఏమి ఇస్తున్నాడు, టికెట్ ఇస్తున్నాడు. ఇక్కడ ఏమవుతుంది, తన డబ్బులు కాబట్టి తన టికెట్ కాదు అది. తను ఏం చేస్తున్నాడు, డబ్బులు తీసుకోవడము, తీసుకుపోయి డిపోలో ఇస్తాడు. అది డిపోలో ఉన్నటువంటి టికెట్లను వీళ్ళకి ఇస్తున్నాడు, ప్యాసింజర్లకు. ఇక్కడ ఏమవుతుంది, తనవేవి కావవి ఒక దూరం తీసుకొని ఇంకో చోటుకి ఇవ్వడం, అలా చేస్తుండు. కాబట్టి వాళ్ళని ఏమంటాం మనము, కండక్టర్ అంటాం. కండక్టర్ అంటే ఏంది, ఏదో గ్రహించి ఇంకోరికి చేరవేయుట, అదే కండక్షన్స్. ఇక్కడ మనకు గుండెలో కూడా కండక్షన్ ఆఫ్ హార్ట్ అంటే ఏంది, అటువంటి చర్య ఉంటుంది, ఏదో తీసుకోవడం ఇవ్వడం. అది ఏందో చూద్దాం మనము. ఉదాహరణకి ఎగ్జాంపుల్, ఒక మజిల్ ఉంది, కండరం ఉంది. దాని గుణం ఏమిటి, 2 గుణాలు ఉంటాయి. ఒకటి సంకోచం, ఇంకొకటి వ్యాకోచం. ఇక్కడ చూడండి, ఇక్కడనేమో కండరము వ్యాకోచం స్థితిలో ఉంది, రిలాక్స్డ్ వ్యాకోచంలో ఉంది. మనం పట్టినట్టు చేస్తే గట్టిగా అది ఏమవుతుంది, అది సంకోచం అవుతుంది, ఇట్ గెట్స్ కాంట్రాక్టెడ్. సో మజిల్ ఏమవుతుంది, రిలాక్స్ పొజిషన్లో ఉంటుంది. మనం సంకోచింపు చేస్తే కాంట్రాక్షన్లోకి వెళ్ళిపోతుంది. ఇక్కడ చూడండి, కాంట్రాక్ట్ అయి ఉంది, రిలాక్స్ అయ్యింది. రిలాక్స్ అప్పుడు లూజ్గా ఉంటుంది, పొడవుగా ఉంటుంది. కాంట్రాక్ట్ ఉన్నప్పుడు బిగుతుగా ఉండి మందంగా అవుతుంది. సో ఇట్లా మజిల్ గుణం ఏంది, 2 గుణాలు, ఏదర్ కాంట్రాక్షన్ ఆర్ రిలాక్సేషన్. సో ఇలా కాంట్రాక్ట్ కావాలి అన్నా, రిలాక్స్ కావాలి అన్నా మజిల్కి ఏం కావాలి, ఒక స్టిమ్యులేషన్ కావాలి, ఒక ఉత్ప్రేరకం కావాలి. ఎటువంటిది, ఉదాహరణకి ఐస్ క్యూబ్స్ అనుకుందాం. గమనించిన ఒక్కోసారి మీరు ఒంటి మీద ఒకవేళ ఐస్ ముక్క పెడితే మీకు ఎంబడ ఏమవుతుంది, ఆ ప్రాంతం అంతా సడన్గా పట్టేసుకుంటాం మనం. సరదాగా మీరు షర్ట్స్లో వేస్తారు కదా ఒక్కోసారి, ఐస్ క్యూబ్స్ వేసినప్పుడు ఏమవుతుంది, వెంబడి మనము బిగుసిపోతాం. కారణం ఏంది, ఐస్ క్యూబ్ అంటే చల్లని వాతావరణం, చల్లని టెంపరేచర్ వల్ల ఏమవుతుంది, అక్కడ ఆ ప్రాంతంలో మజిల్స్ అన్నీ కాంట్రాక్ట్ అయిపోతుంది. సో కోల్డ్ వల్ల మజిల్స్ ఏమవుతున్నాయి, కాంట్రాక్ట్, సంకోచం చెందుతుంది. అదేవిధంగా నొప్పి వల్ల మీరు గమనించే ఉంటారు, హాస్పిటల్లో ఇంజక్షన్ ఇచ్చే ముందు కాస్త మాట్లాడిస్తాం పేషెంట్ని. ఎందుకు మాట్లాడిస్తాము అంటే, ఆ మాటల వల్ల తను ఏం చేస్తాడు, పేషెంట్ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నొప్పి గురించి తగ్గుతుంది, ఆలోచన తగ్గిపోవడం వల్ల ఏమవుతుంది, ఇంజక్షన్ ఈజీగా ఇవ్వడానికి అవుతుంది. లేకపోతే ఆ నొప్పి అనే భయం వల్ల ఆ ప్రాంతంలో ఏమవుతుంది, మజిల్ అనేది కాంట్రాక్ట్ అయిపోతుంది, బిగుసుకుపోతుంది, సంకోచం చెందుతుంది. అలా చెందడం వల్ల మజిల్లోకి నీడిల్ అనేది ఈజీగా చేరడం ఉండదన్నమాట. సో ఇట్లా నొప్పి వల్ల, ప్రిక్ కుచ్చడం వల్ల, నొప్పి వల్ల కూడా మజిల్ ఏమైంది, కాంట్రాక్ట్ అయింది. ఇక్కడ చూడండి, కోల్డ్ వల్ల కాంట్రాక్ట్ అవుతుంది, అదేవిధంగా పెయిన్ వల్ల కూడా కాంట్రాక్ట్ అవుతుంది. ఇక్కడ చూడండి, పిక్కల్లో ఒక్కోసారి పట్టేస్తుంది, అది కూడా కాంట్రాక్టే అంటాం. ఒంట్లో అక్కడక్కడ మొత్తము పట్టేస్తుంది, అది కూడా కాంట్రాక్ట్. ఇక్కడ మజిల్కి గుణమైంది కాంట్రాక్ట్. ఇలా నొప్పి వల్ల, చల్లని వాతావరణం వల్ల కాంట్రాక్ట్ అవుతుంది. అదేవిధంగా ఎప్పుడు రిలాక్స్ అవుతుంది మజిల్, ఏ టైంలో, ఎలాంటి సందర్భాల్లో వ్యాకోచం చెందుతుంది చూద్దాం. ముఖ్యంగా ఒకటి, ఏదది వేడి కాపడం. ఏదైనా వేడి నీళ్ళు ఉన్న బ్యాగ్ పెట్టుకున్నారనుకోండి, ఎంబడే మీకు ఏమవుతుంది, నొప్పి తగ్గిన ఫీలింగ్ వస్తుంది. కారణం ఏంది, అంతకుముందు నొప్పి వలన ఆ ప్రాంతంలో మజిల్స్ అన్నీ సంకోచ స్థితిలో ఉంది అనమాట, మొత్తం అవి కాంట్రాక్ట్ అయి ఉన్నాయి. ఇక్కడ ఏమైంది, ఇప్పుడు మనము వేడి అప్లై చేయడం వల్ల సంకోచంలో ఉన్న మజిల్స్ అన్నీ తిరిగి వ్యాకోచంలోకి వెళ్ళిపోయినాయి. ఓకే, సో ఇట్లా కాంట్రాక్ట్ నుంచి రిలాక్స్ అయినాయి. కారణం ఏంది, వేడి. సో ఇక్కడ మనకి ఏమర్థమవుతుంది, పెయిన్ అండ్ కోల్డ్ వల్ల ఏమవుతుంది, కాంట్రాక్ట్ అవుతుంది. హీట్ వల్ల ఏమవుతుంది, మజిల్ రిలాక్స్ అవుతుంది. సో మనకి ఐడియా వచ్చింది ఒకటి, ఏంది, మజిల్ అనేది కాంట్రాక్ట్ కావాలంటే ఒక ఉత్ప్రేరకం కావాలి, కోల్డ్, పెయిన్. అదే రిలాక్స్ కావాలంటే ఒక ఉత్ప్రేరకం కావాలి, అదేది, హీట్, వేడి. సో ఇట్లా మజిల్కి మనము కాంట్రాక్ట్ చేయించాలన్నా మనకు స్టిమ్యులేషన్ కావాలి, రిలాక్స్ చేయించాలన్నా స్టిమ్యులేషన్ కావాలి. కానీ గమనిస్తే మనము హార్ట్
మనం పుట్టినప్పటి నుంచి కొన్ని సంవత్సరాల పాటు కాంట్రాక్ట్ అవుతుంది, రిలాక్స్ అవుతుంది. కాంట్రాక్ట్ అయినప్పుడు దాంట్లో రక్తం మొత్తం సరఫరా అవుతుంది బాడీ అంతా. రిలాక్స్ అయినప్పుడు శరీరంలో ఉన్నటువంటి CO2 బ్లడ్ అంతా తిరిగి హార్ట్లోకి, రైట్ యాట్రియంలోకి తీసుకుంటుంది. సో ఇట్లా కాంట్రాక్ట్ అండ్ రిలాక్స్ అనేది మనము హార్ట్లో కూడా చూస్తున్నాం. కానీ మనము హార్ట్కి బయట నుంచి ఏదైనా స్టిమ్యులేషన్, ఉత్ప్రేరకం ఇస్తున్నామా? ఇందాక మనం చూసినట్టు కోల్డ్ కానీ పెయిన్ కానీ ఇస్తున్నామా? ఇవ్వడం లేదు. అయినా కూడా మనకి హార్ట్లో కాంట్రాక్షన్స్ ఉన్నాయి. అదేవిధంగా ఎటువంటి ఉత్ప్రేరకం లేకున్నా కూడా హార్ట్లో రిలాక్సేషన్స్ ఉన్నాయి, కాంట్రాక్షన్స్ ఉన్నాయి, రిలాక్సేషన్స్ ఉన్నాయి. ఇది కూడా ఎటువంటి బాహ్య ప్రపంచంలోంచి ఎటువంటి ఉత్ప్రేరకాలు ఇవ్వకుండా కూడానే. కారణం ఏంటి అంటే హార్ట్లో ఉత్ప్రేరకాలు అనేవి అవసరం లేకుండానే కాంటాక్ట్ అవుతుంది, రిలాక్స్ అవుతుంది. అది ఎలా అవుతుందో దానికి ఉన్న కారణం ఏందనేది మనము రేపటి క్లాస్లో చూద్దాం. ఓకే.